గుమ్మడి గారు యాక్చువల్‌గా 'పిచ్చిపులి'లో మంచి క్యారెక్టర్ చేశారు. హ్మ్. ఎన్‌ఏటి సొంత బ్యానర్‌లో రామారావు గారితో. ఆయనకి చాలా అనుబంధం ఏర్పడింది అప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రాంతం వాళ్ళే కదా! తెనాలి, గుంటూరు, విజయవాడ అన్నీ తిప్పి కొడితే అవును. 50 కిలోమీటర్ల దూరంలోనే కదా! సో, అలాంటి అందరూ ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. అప్పుడు గుమ్మడి గారు 'పిచ్చిపులి' తర్వాత ఆయనకి ఆఫర్స్ రాలా కొంచెం. ఆ సినిమా కమర్షియల్‌గా పోలేదు. ఓకే. రైట్. హ్మ్. ఆఫర్స్ రాకపోతే ఆయన కొంచెం డిప్రెషన్‌కి గురయ్యి రామారావు గారితో పంచుకుందామని చెప్పి వెళ్ళి అన్నగారు నేను కొంచెం నాకు వేషాలు ఏమి కనపట్లేదు, శూన్యంగా ఉంది, అసలేమి ఆశ్చర్యజనకంగా లేదు, యాక్టర్గా నేను ఎదుగుతానో లేదో కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, మీరు ఉండండి బ్రదర్, మనం నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నాం, మీకు అందులో మంచి క్యారెక్టర్ ఇస్తాను నేను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఉండండి అని చెప్పి వారిని ఆపి వెంటనే తోడు దొంగలు సినిమా స్టార్ట్ చేసి రామారావు గారి కన్నా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. ఇచ్చి ఆ సినిమా నిలబెట్టారు ఆయన గుమ్మడి గారిని.